90వ దశకంలో భారతీయ కార్ మార్కెట్లో ఒక వెలుగు వెలిగి సత్తా చూపినటువంటి కార్ అంబాసిడర్. ఆనాడు ధనవంతులు, అలాగే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఎక్కువగా వాడేటువంటి కారుల్లో ఈ అంబాసిడర్ కూడా ఒకటి. సోషల్ స్టేటస్ చూపించడానికి ఆ రోజు చాలామంది ఈ అంబాసిడర్ కారుని అయితే వాడేవాళ్ళు. అంబాసిడర్ కారు కూడా చాలా విలాసంగా, అద్భుతంగా ఉండేది. నిజంగా భారతీయ రోడ్ల మీద హిందుస్థాన్ మోటార్స్ తయారు చేసినటువంటి ఈ అంబాసిడర్ కార్ తిరుగుతూ ఉంటే దర్జాగా ఉండేది. అటువంటిది మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్తో కొన్ని కార్ల కంపెనీలు వారి కార్లను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంబాసిడర్ కార్ అయితే కాలక్రమేణా కనుమరుగవుతూ వచ్చింది. అసలు 2014 తర్వాత అడపాదడప ఎక్కడో ఒక చోట తప్ప ఈ కారు పెద్దగా కనిపించినటువంటి దాఖలాలు లేవు. ఈ జనరేషన్ వారికి ఈ కంపెనీతో ఒక కారు ఉందనేది కూడా చాలామందికి తెలియదు. అయితే అప్పట్లో ఒక వెలుగు వెలిగి సత్తా చాటినటువంటి ఈ అంబాసిడర్ కారు మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ కాబోతుంది. ది ఐకాన్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో హిందుస్థాన్ మోటార్స్ ఇప్పుడు ఈ అంబాసిడర్ కారులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి ఈ కారుని రిలీజ్ చేయబోతోంది. ఈ కారు ప్రత్యేకతలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కింగ్ ఈజ్ బ్యాక్. ఆ రాజసం మళ్ళీ వచ్చేస్తుంది. కంప్లీట్ లగ్జరీ లుక్, హైటెక్ ఫ్యూచర్స్తో అంబాసిడర్ రీఎంట్రీ. భారతీయ మార్కెట్లో 90వ దశకంలో అంబాసిడర్ కార్ల హవా ఓ రేంజ్లో ఉండేది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, సినిమా స్టార్లు ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఈ కార్లనే ఎక్కువగా వాడేవారు. ఈ కార్లతో రోడ్లపై వెళ్తుంటే ఆ దర్జా వేరే లెవెల్లో ఉండేది. ఒక ఇంట్లో అంబాసిడర్ ఉందంటే వారిని 90స్లో 80స్లో ధనవంతులుగా చూసేవారు సమాజం మొత్తం. పాతకాలం సినిమాల్లో ఇది ఖచ్చితంగా కనిపిస్తూ ఉండేది. అంబాసిడర్ను చాలామంది తమ సోషల్ స్టేటస్ కోసం వాడుతూ ఉండేవారు. ఇది భారతీయ మార్కెట్లో ఒక ఐకానిక్ మోడల్లా అప్పట్లో ఉండేది. ఒకప్పుడు రోడ్లను ఏలినటువంటి కారు ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చాలా అరుదుగా మోడిఫై చేయించుకొని ఈ అంబాసిడర్ కారును వాడుతున్నారు తప్ప ఇది పెద్దగా వాడుతున్నటువంటి దాఖలాలు అయితే ఇప్పుడు లేవు. అప్పటి కాలం వారు కొంతమంది తమకు ఇష్టమైనటువంటి కారును వదిలిపెట్టలేక తమ గ్యారేజీలో భద్రంగా ఉంచుకొని వీలున్నప్పుడు రోడ్లపై అలా షికారుకి వెళ్తూ ఉంటారు. సో హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ తయారు చేసినటువంటి ఈ అంబాసిడర్ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. ఆ కాలంలో ఇది ఒక సంచలనమైనటువంటి మోడల్గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఉత్పత్తిని 2014లో నిలిపివేయడం జరిగింది. అప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడం, మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కస్టమర్ల ఇష్టాలు కూడా మారినటువంటి నేపథ్యంలోనే 2014లో హిందుస్థాన్ మోటార్స్ ఈ అంబాసిడర్ కార్లకు సంబంధించినటువంటి ఉత్పత్తిని ఆపివేయడం జరిగింది. ఇతర కంపెనీల నుంచి విడుదలయ్యేటువంటి లేటెస్ట్ కార్లపై ఆసక్తి చూపించడం కారణంగా అంబాసిడర్కి ఆ రోజుల్లో ఆదరణ అయితే తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ది కింగ్ ఈజ్ బ్యాక్ అనే పేరుతో అంబాసిడర్ కార్ని హిందుస్థాన్ మోటార్స్ అయితే రీలాంచ్ చేస్తూ ఉంది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి ఈ అంబాసిడర్ కార్ మోడళ్ళు అద్భుతంగా ఉన్నాయి. రోల్స్ రాయల్స్ని పోలినట్లుగా ఉందంటూ కొంతమంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది రిచ్ లుక్తో అలాగే విలాసంగా అద్భుతంగా చూడడానికి చాలా బాగుంది అంటూ కూడా చాలామంది అయితే నిన్నటి నుంచి కమెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ భారతదేశంలో అంబాసిడర్ అంటే ఏదో తెలియని ప్రత్యేకమైనటువంటి అభిమానం కొంతమందిలో ఉంటుంది. అంబాసిడర్ కారు దాదాపు 57 సంవత్సరాలుగా అమ్మకానికి అయితే ఉంది. దీన్ని కొత్తగా అప్డేట్ చేసి ప్రస్తుత కాలానికి అనుగుణంగా మార్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేసేందుకు హిందుస్థాన్ మోటార్స్ అయితే సిద్ధమైంది. సో అంబాసిడర్ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా అంబాసిడర్ని ఎక్కువగా వాడేటువంటి కార్ యూజర్లు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇది నిజంగా వారి ఎదురుచూపులకి ఫలితం దక్కబోతుంది. కొత్త అంబాసిడర్ విడుదల మీద సోషల్ మీడియా కూడా చర్చలు జరుపుతూ ఉంది. అయితే ఈ కారు ఇప్పటివరకు విడుదల కాలేదు, కానీ నిన్న హిందుస్థాన్ మోటార్స్ మాత్రం ఒక ప్రకటన అయితే విడుదల చేశారు.
అతి త్వరలోనే రీలాంచ్కి సిద్ధమైనట్లుగా వివిధ మోడల్స్లో ఈ కారు అందుబాటులోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా అంబాసిడర్ త్వరలో తిరిగి అమ్మకానికి అయితే వస్తుందని ప్రస్తుత నివేదికలు పేర్కొంటూ ఉన్నాయి. ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునేటువంటి హక్కులన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయినటువంటి దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి. సిట్రోయన్ వంటి కంపెనీలన్నీ కూడా పిఎస్ఏ గ్రూప్ కిందకి వస్తాయి. ఇటీవల అంబాసిడర్ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని ఈ గ్రూప్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లుక్ మాత్రం అదిరిపోయింది. ప్రస్తుత భారత ఆటోమొబైల్ మార్కెట్ అనేది మొత్తంగా ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. త్వరలో ఇది టాప్ ప్లేస్కి కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇంత డిమాండ్ ఉన్నటువంటి దేశీయ మార్కెట్లో ఒకప్పుడు రోడ్లను శాసించినటువంటి అంబాసిడర్ను కొత్తగా మార్చి ఇప్పుడు విడుదల చేయడం ద్వారా దాని గత సెంటిమెంట్ ఇప్పుడు కూడా పనిచేసి ఆదరణ సంపాదిస్తుందని పిఎస్ఏ గ్రూప్ అయితే ఆశిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈ కార్ని డిజైన్ చేసి అతి త్వరలో మార్కెట్లో రీలాంచ్ చేయబోతూ ఉన్నారు. నివేదికల ప్రకారంగా చూసుకున్నట్లయితే కొత్త అంబాసిడర్ కార్ వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నెలలో భారతీయ మార్కెట్లో తిరిగి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లుగా నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి. అలాగే ధర విషయానికి కనుక వస్తే ఈ అంబాసిడర్ కారు 10 లక్షల ప్రారంభ ధరతో లభించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా అంచనాలు అయితే ఉన్నాయి. ఈ కారు రాకతో విదేశీ ఆటోమొబైల్ పరిశ్రమలో ఇతర కంపెనీలకు బలమైనటువంటి పోటీ అందుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ముఖ్య విషయం ఏంటంటే ఈ కారును తీసుకురావడానికి దాదాపు ఏడాది పడుతుందని తెలుస్తోంది. సో ఈ ఏడాది కాలంలో అంటే 2026 మార్చి నాటికి ఈ అంబాసిడర్ కారు భారత కార్ల మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా నివేదికలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.